హ్యాట్రిక్ విజయం తమకే దక్కుతుందనే ధీమాను వ్యక్తం చేస్తోంది బీజేపీ. గత ఎన్నికల్లో కంటే అత్యధిక సీట్లలో విజయం సాధించి మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తామని భావిస్తోంది కాషాయ దళం. రానున్న లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీపై బీజేపీ నిజంగానే అంతటి ధీమాగా ఉందా? గత ఎన్నికల్లో కంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకునే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయా? ఇందుకు బీజేపీ గెలుపుపై అంతటి నమ్మకం ఎలా ఏర్పడింది? రాజకీయాల్లో ఒకప్పటితో పోల్చితే ప్రస్తుతం అనూహ్య మార్పులు వచ్చాయి. ఒకప్పుడు కేవలం ఒకే పార్టీ దేశం మొత్తం పాలించే పరిస్థితులుండేవి. కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. దేశం మొత్తం ఒకే ఒక పార్టీ సత్తా చాటాలంటే అంత సులువైన విషయం కాదు. దీంతో పాటు దేశంలో ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను తట్టుకుని నిలబడడం అంత ఈజీ కాదు. అయితే దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో గెలవడం ద్వారా కేంద్రంలో అధికారంలోకి రావాలనేది జాతీయ పార్టీల ఆలోచన. గత 2 పర్యాయాలు బీజేపీ ఉత్తరాదిలో మెజారిటీ స్థానాల్లో సీట్లను కైవసం చేసుకుంది. దక్షిణాదిలో నుంచి కొన్ని సీట్లను పొందగలిగింది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే అధికారంలోకి వచ్చే అన్ని సీట్లను కైవసం చేసుకుని సత్తా చాటింది. అంతేకాదు ఎన్డీఏ కూటమి కూడా భారీ స్థాయిలో సీట్లను కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు బీజేపీ టార్గెట్ మరింత పెరిగింది. గత ఎన్నికల కంటే అత్యధిక స్థానాల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి సీట్లను గెలిచేందుకు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో సీట్లు, ఓట్ల శాతంలో తేడా తప్ప బీజేపీ విజయం ఖాయమనే విశ్లేషణలు సైతం వినిపిస్తున్నాయి. అయితే అది నిజమవుతుందో లేదో కానీ బీజేపీకి విజయంపై ఉన్న ధీమాకు మాత్రం పలు కారణాలున్నాయని తెలుస్తోంది. ఎన్నో ఏళ్ల హిందువుల కల అయిన రామమందిర నిర్మాణం బీజేపీకి కలిసొచ్చే అంశమే. అంతేకాదు బీజేపీని ఓడించేందుకు దేశంలోని ప్రతిపక్షాలు ఐక్యంగా లేకపోవడం కూడా కమలం పార్టీ తమకు కలిసొచ్చే అంశంగా భావిస్తోంది. అయితే విపక్షాలు ఒక్కతాటిపైకి వచ్చి ఏర్పాటైన విపక్ష కూటమి ఆశించిన స్థాయిలో ప్రభావవంతంగా పనిచేయడం లేదని విమర్శలు ఉన్నాయి. అంతేకాదు విపక్ష కూటమి ఏర్పాటు నుంచి మొదలుకొని వ్యూహాలు, ప్రణాళికలు, సీట్ల సర్దుబాటు ఇలా అన్నీ ఆలస్యంగా జరగడం వంటివి బీజేపీకి కలిసొచ్చే అంశాలే. దేశంలోని విపక్ష కూటమి జట్టు కడితే ఎంతో సమర్థవంతంగా పనిచేయాల్సింది పోయి ఏదో ఉన్నామా పని చేస్తున్నామా అన్న రీతిలో కూటమి వ్యవహారం కొనసాగుతుండటంతో బీజేపీలో గెలుపుపై మరింత విశ్వాసం పెరిగేలా చేశాయి. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే 370 సీట్లు, ఎన్డీఏ కూటమి 400 సీట్లలో విజయం సాధిస్తుందని మోదీ సహా బీజేపీ నేతలందరూ పదే పదే చెబుతుంటే విపక్ష కూటమి నేతలు మాత్రం వాటిని తిప్పికొట్టకుండా పరోక్షంగా బీజేపీ విజయాన్ని అంగీకరిస్తున్నాయి అనే విధంగా మూస ధోరణిలోనే బీజేపీపై విమర్శలు చేస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు బీజేపీతో ఢీ అంటే ఢీ అనేలా విపక్ష కూటమి పోటీపడి మరీ ప్రచారం చేయడం లేదని, బీజేపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడంలో విపక్ష కూటమి దూకుడుగా వెళ్లకపోవడం కూడా బీజేపీకి పరోక్షంగా కలిసొస్తుంది. విపక్ష కూటమిలోని మిత్రపక్షాల మధ్య ఎట్టకేలకు సీట్ల సర్దుబాటుపై అవగాహన కుదరడంతో బీజేపీ ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలను ఎత్తిచూపే ప్రయత్నం పెద్దగా చేయకపోవడం వంటివి బీజేపీలో గెలుపుపై మరింతగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయి. అందుకే బీజేపీ ఈసారి కూడా భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమాను వ్యక్తం చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా విపక్ష కూటమి ఓట్లను పొందగలిగితే బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2019లో ప్రతి 100 మందిలో 38 మంది మాత్రమే మోదీకి ఓటు వేశారని, 62 మంది ఓటు వేయలేదని, అయితే ఆ 62 మంది ఐక్యంగా లేకపోవడం బీజేపీకి లాభించిందనే విశ్లేషణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఆ ఓట్లన్నీ విపక్ష కూటమికే పోలైతే బీజేపీకి విజయం దక్కడం సాధ్యం కాదనే అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి. అయితే విపక్ష కూటమి ఉమ్మడి అభ్యర్థి బరిలోకి నిలిపి ఆ అభ్యర్థికి మిత్రపక్షాలు సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చేయగలిగితే మాత్రం విపక్ష కూటమి లక్ష్యం నెరవేరే ఛాన్స్ ఉంది. అయితే విపక్ష కూటమి అంత పకడ్బందీగా ప్రణాళికలు అమలు చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉమ్మడి అభ్యర్థికే ఓట్లు పోలయ్యే విధంగా ప్రణాళికలు రచిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక బీజేపీ, మోదీ విషయానికి వస్తే దేశంలోని అత్యంత శక్తివంతమైన పార్టీగా బీజేపీ, అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా మోదీ ఉన్నారు.
బీజేపీ 2009లో పోలిస్తే 2014లో, ఆ తర్వాత 2019తో పోలిస్తే 2024 వరకు బలం క్రమంగా పెరిగింది. అదే సమయంలో మోదీకి ప్రజాదరణ సైతం పెరుగుతూ వచ్చింది. అంతేకాకుండా ఎక్కడా కూడా బీజేపీ మోదీల గ్రాఫ్ తగ్గలేదు. 2014, 2019తో పోలిస్తే 2019 నుంచి 2024 మధ్య కాలంలో బీజేపీ అంటే సానుకూలత, మోదీ పాపులారిటీ మరింత పెరిగాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మోదీ హయాంలో మన దేశ విదేశాంగ విధానంలో అత్యంత బలమైన దేశంగా మారింది. మన దేశంతో పాటు ప్రత్యర్థి దేశమైన పాక్ సైతం ఈ విషయాన్ని అంగీకరించింది. అంతేకాదు నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడం వంటి వాటిలో మన దేశం ఇతర దేశాలతో పోలిస్తే మంచి స్థాయిలో ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఇందులో మోదీ పాత్ర కీలకమనే చెప్పాలి. అంతేకాదు మోదీ హయాంలో మన దేశ విధానాలను ప్రత్యర్థి దేశాలు సైతం విమర్శించలేని విధంగా ఉండడం మోదీకి ఇమేజ్ మరింత పెరగడానికి కారణమైందనే అభిప్రాయాలున్నాయి. ఇక కరోనా సంక్షోభ పరిస్థితులను తట్టుకుని సైతం మన దేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా అవతరించడం, ప్రపంచ దేశాలన్నీ కుదేలవుతుంటే మన దేశం మాత్రం ఆర్థికంగా స్థిరంగా ఉండి ప్రజల్లో ప్రభుత్వంపై మరింత విశ్వాసాన్ని పెంచేలా చేశాయి. ఇక ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఈడీ, సిబిఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలు తరచుగా దేశంలో తనిఖీలు నిర్వహిస్తూ అవినీతిని మోదీ ప్రభుత్వం సహించదన్న సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం కూడా బీజేపీకి కలిసి వస్తోంది. గత యూపీఏ ప్రభుత్వంలో వచ్చిన అవినీతి ఆరోపణలు ప్రస్తుతం మోదీ ప్రభుత్వంపై ఏమాత్రం రావడం లేదు. అంతేకాదు మోదీ ప్రధాని అభ్యర్థిగా ఉండడంతో బీజేపీ దాదాపు సగం గెలిచినట్లే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని అభ్యర్థి మోదీ అని చెప్పి మరీ ఎన్నికలకు వెళుతుండడంతో బీజేపీకి మరింత కలిసి వస్తోంది. ఇలాంటి అనేక సానుకూల అంశాలను బేరీజు వేసుకున్న బీజేపీ గెలుపుపై అంతటి ధీమాను వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఒకవేళ విపక్ష కూటమి అధికారంలోకి వస్తే ఆ కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి ఎవరనేది ప్రకటిస్తే అయినా సాంప్రదాయ ఓటర్ల అభిప్రాయం మారనప్పటికీ గెలుపోటములను నిర్ణయించే తటస్థ ఓటర్లు ఎవరికి ఓటు వేయాలనే దానిపై స్పష్టమైన అభిప్రాయం కలిగేది. ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేకపోయినా బలమైన ప్రతిపక్షంగా మారే అవకాశమైనా లభించేందుకు వీలు కలిగేది. కానీ 2019లోనే కాదు, ఇప్పుడు కూడా విపక్ష కూటమి గెలిస్తే ఎవరు ప్రధాని అన్నది ప్రజలకే కాదు, ఆ కూటమిలోని పార్టీలకే స్పష్టత లేదు. కాంగ్రెస్ తరపున ప్రధాని అభ్యర్థి ఉంటారా లేక కూటమిలోని మిగిలిన పక్షాల నుంచి ప్రధానిని ఎంపిక చేస్తారా అన్నది కూడా తెలియడం లేదు. అదే సమయంలో బీజేపీ తరపున ఎన్డీఏ కూటమి తరపున మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి అధికార పక్షం ఎన్నికల్లో దూసుకుపోతుంటే అసలు ప్రధాని అభ్యర్థిగా ఎవరిని ఎంచుకోవాలో తెలియని అస్పష్టతతో విపక్ష కూటమి వెనుకబడిపోవడం కూడా బీజేపీకి కలిసొచ్చే అంశమే అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితులన్నీ బేరీజు వేసుకుంటున్న బీజేపీ మరోసారి ఖచ్చితంగా విజయం తమదే అని ధీమా వ్యక్తం చేస్తోంది. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతున్నారు బీజేపీ నేతలు. విపక్ష కూటమి బలహీనతపైనో లేక తమ పాలన నమ్మకమో కానీ ఈసారి పరిస్థితులు తమకే అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్న బీజేపీ మరోసారి విజయం తమదేనని ధీమాగా ఉండడంపై జోరుగా చర్చ జరుగుతోంది.